దేవుని సంకల్పము, దేవుడు తన కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు అనేకులలో జ్యేష్ఠుడగునట్లు సహోదరులను ప్రేమిస్తున్నాడు, పిలుస్తున్నాడు. సహోదరులను ప్రేమిస్తున్నాడు, పిలుస్తున్నాడు. ఆ పరిచర్యలో మేము భాగస్థులం. తాను సహోదరులను పిలిచే నిమిత్తమై, సహోదరులను ఆత్మీయంగా కని పెంచే నిమిత్తమై ఈ గొప్ప బాధ్యత మా చేతుల మీద, మా భుజస్కంధాల మీద ఉంచాడు దేవుడు. దేవరాజు గారు, మేము దేవుని కొరకు అలా వాడబడిన రోజులు, సహోదరులలో జ్యేష్ఠుడగునట్టు. ఆ జ్ఞాపకం వస్తుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో ఒక విచిత్రమైన మాట ఉన్నది. దేవదూతల గురించి వ్రాస్తారు. కోట్ల కొలది దేవదూతలు, లెక్కింపలేని కోట్ల కొలది దేవదూతలు. లెక్కింపలేని దేవదూతలు పరలోకంలో ఉంటే, ఆ దేవదూతలు మనకు పరిచారకులైతే ఎంతమంది సహోదరులు నుండి ఉంటారు, ఎంతమంది సహోదరులు జ్యేష్ఠత్వాన్ని పొందుతున్నాడు ప్రభువైన యేసు. ఆయన జ్యేష్ఠుడు. 2-3 మధ్య జ్యేష్ఠుడు కాదు, సూపర్లేటివ్ డిగ్రీలో చెప్పడం కాదు. కోట్ల కొలది దేవదూతలకు మనం అధినాథులమైనప్పుడు మనం ఇంకెంతమంది సహోదరులమై ఉంటాం? ఇంతమంది సహోదరులకు జ్యేష్ఠుడు ప్రభువైన యేసు. జ్యేష్ఠత్వం ఆపాదింపబడింది ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పరలోకం నుండి దిగి వచ్చాడు, మనలందరినీ తన సహోదరులుగా చేసే నిమిత్తమై. దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. నేను ఊరికే అర్థం కావడం కోసం చెప్తున్నా. సింహాసనం మీద, నిత్యత్వ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ వస్తున్నది ఎవరు? ఒక యవనస్తుడు వస్తున్నాడు. ఆశ్చర్యపోయాడు. తాను తండ్రి సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆ వస్తున్నది ఎవరు? ఆ వెనుక కోట్ల కొలది ప్రజలు ఉన్నారు. కోటాను కోట్ల మంది సహోదరులు ఉన్నారు. తండ్రి ఎంత సంతోషించాడో. ఆ వచ్చేది ఎవరో కాదు, తన కుమారుడే. మరి వీరందరినీ తీసుకొని వస్తున్నాడు. అన్ని దేశాలలో, అన్ని కాలాలలో, అన్ని వర్గాలలో, అందరు ప్రజలలో నడుమ నుండి అందరినీ సంపాదించుకొని వస్తున్నాడు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం, విశ్వాసులు, దేవుని బిడ్డలు, మనమంతా తన స్వరక్తం చేత కొనబడిన, సంపాదించబడిన వారు. జ్యేష్ఠత్వం. ఆ 8వ అధ్యాయం 23వ వచనంలో కూడా గమనించదగిన విషయం. దత్తపుత్రాత్మను గురించి ప్రస్తావిస్తాడు. నేను అన్ని విషయాలు విశదంగా చెప్పే సమయం కాదు. దత్తపుత్రాత్మ. దేవుడు నిన్ను నన్ను దత్తు తీసుకున్నాడు. దత్తు తీసుకుంటే ఎలా తీసుకుంటారు? అవతల దత్తు ఇచ్చిన వ్యక్తికి వెల చెల్లిస్తారు. నీ కొరకు, నా కొరకు వెల చెల్లించి, తన ప్రాణాన్ని విలువైన వెల చెల్లించి నిన్ను కొనుక్కున్నాడు, నన్ను కొనుక్కున్నాడు. మనము నిజంగా క్రైస్తవులంగా ధన్యులం. సోదరుడు దేవరాజు గారే కాదు, నేనే కాదు, మీరే కాదు, మనం అంతా విశ్వసించిన వారంతా వెల ఇచ్చి కొనుక్కున్నాడు. కొనబడిన వ్యక్తి అప్పులన్నీ తీర్చేస్తాడు. దత్తు తీసుకున్న దత్తు తండ్రి ఆ వ్యక్తి మీద ఉన్న అప్పులన్నీ, కొలస్సీలకు వ్రాయబడిన పత్రిక 2:14-15 వచనాలు, మొత్తం రుణాలన్నీ తీర్చిపడేశాడు. యేసుక్రీస్తు ప్రభు మన రుణములను తీర్చివేశాడు. మన రుణపత్రాన్ని శిలువ మీద, ప్రైజ్ ది లార్డ్. నిజంగా అంతటి పాత్రలను కాము, కానీ మనల్ని కొనుక్కున్నాడు ప్రభు. నన్ను కొనుక్కున్నాడు ప్రభు, నిన్ను కొనుక్కున్నాడు ప్రభు. మనం కొనబడిన వారు. సాతాను గుప్పెట్లో దురభ్యాసాలతో, దుర్వ్యసనాలకు లోనై పాతాళమునకు వెళ్ళవలసిన మనలను, నరకమునకు వెళ్ళవలసిన మనలను, అగ్ని జ్వాలలకు ఆహుతి కావలసిన మనలను. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ! కొనుక్కున్నాడు, వెల ఇచ్చాడు, తన ప్రాణాన్ని వెల ఇచ్చాడు. ఆ వెల సాతాను కాళ్ళ ముందు పెట్టలే. ఆ వెల దేవుని న్యాయమును సూచిస్తుంది, దేవుని తీర్పును సూచించింది,
దేవుని కృపను సూచించింది. ఆ వెల తన రక్తము చెల్లించడం ద్వారా రుజువు చేయబడింది. పరలోకానికి వెళ్ళి ఆ వెలగలిగిన తన రక్తసిక్త హస్తాలు చూపించి పాపిని విడుదల చేసిన గొప్ప అద్భుతమైన అనుభూతిని గురించి అన్నట్టయినా ఆలోచన చేశామా? ఆ వస్తున్న యవనస్తుడు ఎవరో కాదు, తన కుమారుడు. ఇంతమంది ప్రజలు ప్రపంచంలో ఆయా కాలాలు, ఆయా సంవత్సరాలు, 2000 సంవత్సరాలు, ఇప్పటికి ఇంతమంది జనాంగాలు పూర్వం కూడా విశ్వసించిన వారందరినీ విశ్వాసమును బట్టి ఆ రక్తము చూపించి యేసు ప్రభు చనిపోయి పాతాళానికి వెళ్ళాడు కదా. శిలువ మీద దొంగ కూడా అక్కడే ఉన్నాడు కదా. అబ్రహాము రొమ్ము కదా అది. పాత నిబంధన విశ్వాసులందరూ అక్కడే కదా ఉన్నది. ఆ వెల ఎంత గొప్పదంటే పాత నిబంధన విశ్వాసులు కూడా ఆ రక్తం చెల్లింది, ఆ రక్తం చూపించబడింది. విక్రయ ధనం అది. వారి పాప రుణములు తీర్చబడ్డాయి, క్షమించబడ్డాయి. వారందరి పాపములు క్షమించబడ్డాయి. ఇదిగో రక్త చిహ్నితమైన ముద్ర. ఆ ముద్ర చూపబడ్డాయి. ప్రభు ఆ రక్తంతో కొనుక్కున్నాడు, పునరుద్ధానుడై లేచాడు. వీళ్ళందరినీ సహోదరులుగా చెరగా కొనిపోయాడు. పాతాళ ద్వారములను తెరిచివేశాడు. మూయబడిన పాతాళ ద్వారములను తెరిచివేసి ఆయన ప్రత్యారోహణుడయ్యాడు. భూగర్భాన్ని తొలిచివేసి ఇంత గొప్ప పరిచర్యకు మనలను పాత్రులుగా పిలుస్తున్నాడు. నీవు ఎంత గొప్ప పరిచర్యకు పాత్రుడో తెలుసు. నాకు అది లేదు, ఇది లేదు, అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు. దేవుని సేవకుడు పాస్టర్ గారు నన్ను పాట పాడటానికి కూడా పిలవలేదు, ప్రార్థన చేయటానికి కూడా పిలవలేదని సనికి గొణిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గత వారం అనుకుంటాను, ఏదో వారం మందిరంలో నేను ప్రకటన చేస్తూ ఆ కోరహు వాళ్ళతో మోషే అంటాడు, నీవు లేవీయుడవు, దేవుడు నీకిచ్చిన ఈ గొప్ప బాధ్యత తక్కువైనదిగా నీవు భావించావా? దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం, దేవుడు మనకిచ్చిన ఈ ధన్యత తక్కువైనదిగా భావిస్తున్నారా ఈనాడు క్రైస్తవులు, విశ్వాసులు అనబడిన వారు కూడా? దేవుని నామమును ఘనపరచకుండా, దేవుని నామమును మహిమపరచకుండా తక్కువైనదిగా భావిస్తున్నామా? ఎంత గొప్ప ధన్యత. ఇప్పుడే మనం దేవరాజు గారు రాసిన పాట కీర్తన, నాకు తెలిసినంత ప్రతి పాటలో నేను తొంగి చూస్తుంటా. ప్రతి పాటలో వారు రాజమండ్రి వెళ్ళిన తర్వాత అప్పుడు కాస్త నాకు తనకు విశ్రాంతి వచ్చేసి, భూమి పునాదులు వేయక ముందే యేసును చూచితివి, భూమి పునాదులు వేయక ముందే యేసును చూచితివి, ప్రేమ పునాదులు వేసితివి, దీనుని బ్రోచితివి, ఈ దీనుని బ్రోచితివి. ప్రేమ పునాదులు వేసి దీనుడినైన నన్ను, నిన్ను, మనలను ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం చేసి. అవును, దేవుడు ప్రేమ కలిగినవాడు. ఆ ప్రేమను 10 మంది పంచిపెట్టడానికి ఈ సువార్త ప్రకటింపబడింది. ఆ సువార్తను ప్రకటించే ధన్యత సహోదరుడికి ఇవ్వబడింది. అందుకే ఆయన పుట్టింది. మన సాగర్ చెప్పినట్లు మారు మనసు పొందక మునుపు, ప్రభువును గుర్తించక మునుపు వాళ్ళు అందరినీ ఇబ్బంది పెట్టారు. మారు మనసు పొందిన తర్వాత, అరే తమ్ముడా మారు మనసు పొందిరా, నన్ను చెప్పవటం కాదు కానీ నన్ను చూసి పరిగెత్తేవాడు. ఆ గోడల అవతల చెరువు ఉండేది, చెరువు గట్టు మీద అవతల దూకిపోయాడు. ఎందుకు అన్న వస్తున్నాడు రా, అప్ప చిక్కేమంటే గంట సేపు దాకా పొందు, మారు మనసు పొందు, రక్షణ పొందు, యేసు ప్రభువుని అంగీకరించని చెప్తాడు. వామ్మో ఇదెక్కడ భరిస్తావురా అని. నిజమే. మేమిద్దరు మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు ఆ గ్రామంలో రేపు గనక వస్తే ఇవన్నీ బహుశా సాగర్ కూడా ఉండుండొచ్చు ఆ సందర్భంలో. మీకు మక్కెలు పెరగదీసింది. ఎవడరా మక్కెలు? నేను వస్తున్నాను ప్రియ. సువార్త అంత రోషంగా ప్రకటించబడిన దినాలవి. మేము అలా రోషంగా ప్రకటించాం. యేసు ప్రభుని గురించి సిగ్గుపడకుండా ప్రకటించాము.
అందునిమిత్తమై దేవుడు ఈనాడు ఈయనకి జన్మదినం ఇచ్చాడని నేను అనుకుంటున్నా. ఊరికి ఇవ్వాల. ఆయన కూడా తనకివ్వబడిన ధన్యతను సద్వినియోగం చేసుకున్నాడు, సువార్త ప్రకటించాడు. ఆయన పొందినది దత్తపుత్రాత్మ. దేవుడు తన ఆత్మను, తన పుత్రుని యొక్క ఆత్మను అనుగ్రహించాడు. అబ్బా తండ్రిని పిలుస్తున్నాం. 8:15 14వ వచనంలో కూడా దేవుని పిల్లల గురించి ప్రస్తావించబడింది. దేవుని పిల్లలు ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదురో వారందరూ దేవుని పిల్లలు, వారందరూ దేవుని కుమారులు. మనం దేవుని కుమారులం. పిల్లవాడు ఎదిగి పెద్దవాడయ్యే వరకు కుమారత్వం పొందేవాడు. ఇస్మిన్ దేహే యవనం కౌమారం యవనం జరా తథా ధీరస్తత్ర నముష్యతి అంటాడు ఆ పెద్ద ఆయన. సగం అబద్ధం, సగం కొంచెం. ఈ పండితులు పుట్టుతారు అనుకోరా, వాటి ఏదో సంస్కృతం ఎవరికి రాదనుకుని వాళ్ళు రాసుకున్నారు ఆ రోజు. ఈనాడు మనం చదువుకున్నాం. కానీ సరే, అంత లోతుగా నేను చెప్పను. కానీ ఒక్క మాట మాత్రం గుర్తు తెచ్చుకుందాం. కుమారుడు జ్ఞానం కలిగిన వాడు. బాలుడు చిన్న పిల్లవాడికి అంత జ్ఞానం ఉండదు. వాడి వేలు పట్టుకొని నడిపించాలి. మనం పిల్లలమే కాదు, దేవుని పిల్లలమే కాదు, దేవుని కుమారులం కూడా. కుమారులు వారసులని వ్రాయబడింది. కుమారులు ఎవరు? వారసులు. మనకు వారసత్వ హక్కులు తెలుసు. నాకు అధికారం ఉన్నది. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అధికారం తెలియదు, జ్ఞానం తక్కువ. కానీ దత్తపుత్రాత్మ కలిగిన మనం ఎదిగి, వాక్యములో ఎదిగి, పరిశుద్ధతలో ఎదిగి, సాత్వికతలో ఎదిగి, ప్రేమలో ఎదిగి, దేవుని బిడ్డలంగా, దేవుని కుమారులంగా పరలోక రాజ్యమునకు వారసులం. హెయిర్స్ ఆఫ్ ద హెవెన్. వారసత్వాన్ని పొందిన వారం. వారసత్వపు హక్కును ఎవరైనా పోగొట్టుకుంటారా? ఇంత అరంగుళం కూడా వదులుకోం. తగాదన్న ఆడతాం, ఎత్తైన కోర్టుకైనా పోతాం. ఎందుకు? ఇంత స్థలం మేము పోగొట్టుకుంటామా? మా పూర్వీకులు సంపాదించిన ఆస్తి. యేసు ప్రభు నీకు నాకు ఆ వారసత్వాన్ని ఇచ్చాడు, కుమారత్వాన్ని ఇచ్చాడు. కుమారులు స్వతంత్రులని వ్రాయబడింది బైబిల్లో. కుమారులు స్వతంత్రులు. నీవింకా పిల్లవాడివే కాదు, కుమారుడు కూడా. కుమారుడు అంటే కుమార్తెలు కూడా అంతా ఏకశేష సమాసంలో ఇద్దరు వస్తారు. నీవింకా పిల్లవాడివే కాదు, పసిపిల్లవాడివే కాదు, నీవు కుమారుడు కూడా. పరలోకపు హక్కులు నీవి. పరలోకపు తండ్రి నీ తండ్రి. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తాడని ప్రభుని యేసు చెప్పాడు. పరలోకమందున్న తండ్రి ఏం చేస్తాడో భూమి మీద ఉన్నటువంటి కుమారుడు కూడా అదే చేస్తాడు. కుమారత్వాన్ని కాపాడుకుందాం అని చెప్పేందుకే ఈ సువార్త పరిచర్య భారం ఈ సహోదరుడు లేక మనకు అనుగ్రహింపబడింది. అందుకు పుట్టాడు ఈయన, అందుకు జన్మించాడు ఈయన, కుమారత్వాన్ని ప్రకటించడానికి. ఆ వస్తున్న వారందరూ ఎవరు? ఇంతమందిని రక్షించుకొని తన ప్రశస్తమైన రక్తంతో కడిగి ఒక పెద్ద ముఠాన్ని తీసుకొస్తున్నారు. దానిలో దొంగలు, ద్రోహులు, వ్యభిచారులు, నానాజన సమితి ఉందన్నమాట. దేవదూతలు తొంగి చూడగోరిని పేతురు గారు చెప్పినట్లు. దేవదూతలు ఈ భూమి మీద ఈ వస్త్రాలు, ఈ భ్రష్టుడు, ఈ దౌర్భాగ్యుడు, ఈ దుష్టుడు దూషకుడను అని పాడతాడు ఆయన. నేను హానికరుడను, దూషకుడను. పరిశుద్ధుడైన పౌలు చెప్పుకున్నాడు. ఇప్పుడు వీళ్ళందరూ మారు మనసు పొంది రక్షణ పొంది ఇంతమంది వాళ్ళన్న యెహోవా మా తండ్రి గాడ, యేసుడు మాయన్న గాడ, యెహోవా మా తండ్రి గాడ. ఎంత చక్కగా పాడుకున్నాడు ఆ దైవజనుడు. మా అన్న చెప్పగలవా? మా జ్యేష్ఠుడు అన్న. ఎంతమందిలో ఆయన జ్యేష్ఠుడు? ఒకరిద్దరిలో జ్యేష్ఠత్వమా? సూపర్లేటివ్ డిగ్రీలో చెప్తే కాదు, కోట్ల కొలది దేవదూతలుంటే ఆ దేవదూతలు ఎవరికి పరిచారకులు? విశ్వాసులైన వారికి పరిచారకులు. నీకు పరిచారకుడు, నాకు పరిచారకుడు దేవదూతలు. దేవదూతలకు మీరు తీర్పు తీర్చువారని మిమ్మల్ని గురించి మీరు ఎరుగరా? వాక్యం చదువుతున్నాం కదా, జాగ్రత్త పడుతున్నాం కదా. మనం దేవదూతలకు అధినాథులం, అధిపతులం. ఆ సంగతి తెలిస్తే
చిన్ననాడు ఆట ఆడుకుంటూ పిల్లలతో కలిసి మెలిసి ఆట ఆడుకుంటూ ఆ దుమ్ములో బోర్లాడుతూ ఆట ఆడుతుంది ఒక అమ్మాయి. ఒక గొప్ప దైవజనుడు అట్టుకుండా పోతూ అలా చూసి ఎవరో ఆ అమ్మాయిని గ్రహించాడు. అంటున్నాడు, నీవెవరో నీకు తెలిస్తే ఇలా ఉండవు అన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ అమ్మాయి, నేనెవరిని ప్రశ్న. నీవు మహారాజ్ని, విక్టోరియా మహారాణి. రానున్న దినాల్లో తాను ఎదిగి కుమారత్వాన్ని పొందిన తర్వాత ఆవిడ మహారాజ్ని, ప్రపంచాన్ని ఏలిన మహా మకుటం ధరించినటువంటి మహారాణి విక్టోరియా మహారాణి. తాను ఎవరో తెలుసుకున్న తర్వాత తానింకా తన పిల్లకాయ చేష్టలు మానివేసింది. తన ధీరత్వాన్ని వీరత్వాన్ని ప్రదర్శించింది విక్టోరియా మహారాణి. నీవెవరో నీకు తెలిస్తే, దేవుని స్తోత్రం, నేనెవరో నేను తెలుసుకున్నాను. తానెవరో తాను తెలుసుకున్నాడు. మేము సహోదరులమని తెలుసుకున్నాం. ఏక మనసుతో స్వార్థ పరిచర్యలో, గంభీరమైన పరిచర్యలో సాతాను తలను చిదుక కొట్టాం. అది సరే, యేసు ప్రభు పక్షంగా నిలిచాడు. అందుకొరకు జన్మించాడు. తన జన్మ ధన్యమైన, ఇక చాలు అనుకుంటే అది వేరు. కానీ నేను శరీరంను విడిచి తండ్రి వద్దకు వెళ్ళడం, పరలోకానికి వెళ్ళడం నాకెంతో సంతోషం అంటాడు పరిశుద్ధుడైన పౌలు. కానీ బ్రతుకుట మీ కొరకు, అవసరమైతే మీ కొరకు అంటున్నాడు. అందుకొరకు ఆయన జీవించుడుగాక మరి కొంతకాలం ప్రభు కొరకు. మేము కూడా ఆయనకంటే 10 ఏళ్ళు చిన్న అయినా దేవుడు ఎందుకు డయాబెటిక్ పేషెంట్, నాకు బాగా ఆకలి అవుతుంది, వదిలేస్తున్నాను. ప్రభు స్తోత్రం. ప్రభు మనల్ని బలపరిచి మనకి జన్మదినాలు ఇచ్చింది. మన ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి కాదు, తినటానికి కాదు, మంచి బట్టలు కట్టుకోవటానికి కాదు. ఈ బట్టలు తీసుకుపోయి నాకు వేసిన దాకా మా వాళ్ళు ఒప్పుకోలే. ఈసారి తీయండి అంకులు, కాస్త మార్చుకో. ఒరే ఇదంతా గొలియాత డ్రెస్ లాగా ఉంది నాకు. కానీ వాళ్ళని కాదని లేక సరైన వేసుకున్నాం. వాళ్ళ సంతోషాన్ని ఎందుకు కాదన్నాను. కానీ ప్రియులరా, మనం దేవుని బిడ్డలం గుర్తుంచుకుందాం. మనం యేసు ప్రభు యొక్క బిడ్డలం. భయపడవద్దు. ఆ పిల్లలు మృత్యుంజయుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహోదరులు. మహిమలోనికి నడిపిస్తున్నాడు. అనేక సహోదరులను మహిమలోనికి పిలుస్తున్నాడు. హెబ్రీ పత్రికలో చెప్పబడిన మాట, 10వ అధ్యాయంలో చెప్పబడిన మాట. అనేకులను మహిమలోనికి పిలుస్తున్నాడట. ఏమి పిలిచాం మేము? సువార్త ద్వారా. ఆయన కానీ, నేను కానీ, మరి దైవ సేవకులు ఎవరైనా కూడా రండి, యేసు ప్రభువులో ఉన్న మహిమను స్వతంత్రించుకోండి, పాప క్షమాపణను అంగీకరించండి. రండి, యేసు ప్రభువులో ఉన్నటువంటి గొప్ప దైవత్వ కుమారత్వాన్ని అంగీకరించండి, స్వతంత్రించుకోండి. పిలుపు ప్రకటించే నిమిత్తమై ఇల్లు వాకిలి లేని ప్రజలు ఇహానమ్మదగనే వారలు. ఇల్లు వాకిలి లేని ప్రజలు ఇహానమ్మదగనే వారలు. తన రాజ్యమునకు రమ్మని పిలిచే, తన రాజ్యమునకు మిమ్మును పిలిచే రండి, యేసుని చేరగరండి. సరేలే, ఆ ట్యూన్లో కలిపేసే రా పదాన్ని మర్చి. ఈ లోకం మనకు స్థిరమైనది కాదు. ఈ లోకం మనకు స్థిరమైనది కాదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడి. కానీ రాబో దాని కొరకు, ఉండబో దాని కొరకు ఎదురు చూస్తున్నాం. రండి రండి రండి, యేసు పిలుచుకొని వస్తున్నాడు. తండ్రి చూచాడు. దేవదూతలు ఆశ్చర్యపడి తుంగి తుంగి చూస్తున్నారట. ఈ దౌర్భాగ్యులను, ఇప్పుడు దౌర్భాగ్యులా? ఇప్పుడు మన సాగర్ చెప్పాడు, వాళ్ళు మారిపోయారు అని. రైట్, నిజం. అంత మాత్రం సాగర్ నువ్వు మా గురించి మంచి సాక్ష్యం ఇచ్చినందుకు మీకే మా కృతజ్ఞతలు చెప్తున్నాం. మేము ఎంత ప్రయాసపడ్డాం. నేల మీద పండుకోవటానికి మాకు కనీసం లుంగి కూడా లేని రోజులు, గట్టు మీద, చెరువు గట్టు మీద పండుకున్న రోజులు ఉన్నాయి. పాములు, చుట్టుప్రక్కల పాములు, తోటలు, చేలు ఉండేవి. అక్కడ కూడా పండుకున్నాం మేము. ప్రార్థన చేసి చివరికి సొక్కిపోయి
సహ విశ్వాసులతో కలిసి మేము పండుకొని సేవ చేసాం. ఎంత తిననాడున్నది, తినని నాడు ఉన్నది. తిన్నా తినకపోయినా యేసు ప్రభు కోసం. మా పాస్టర్ గారి వాళ్ళ తాతయ్య యేసుదాస్ గారు మనకి ఏమి ఇచ్చాడు కొన్నిసార్లు తుడిచి ఏది ఉంటే అయిపోయింది, మనం పోయేటప్పుడు అయిపోయింది. ఆ పచ్చడి లేదు, అన్నం లేదు, ఆ మాడు చెక్కలు వేసేయండి యేసుదాస్ గారు. ఆకలి, అయ్యో అయ్యా కాసేప ఆ మాడు చెక్క దేశ కడిగి ఆ నీళ్లు తాగి సువార్త పరిచయం చేశాం. ఇది అబద్ధం కాదు. దేవుని సన్నిధిలో నిలబడి మేము చెబుతున్నాం. దేవుని కొరకు మేము వాడబడ్డాం, అందుకొరకే మేము పుట్టాం. యేసు ప్రభు యొక్క సహోదరులంగా ఉండి ఆయనను జ్యేష్ఠుడు అని మేము చెప్పడానికి మేము సిగ్గుపడం. ఆయన జ్యేష్ఠుడు, మా అన్న. యేసు ప్రభు మా అన్న. మేమంతా తమ్ముళ్ళం. పరిశుద్ధాత్ముడి విషయాన్ని తెలియపరిచాం. ప్రైజ్ ది లార్డ్. ఆయన జన్మదిన శుభాకాంక్షలు అందుకొరకు అందిస్తున్నాను. ప్రభునందరి ఈ శుభవార్త అందించడానికి ఆయనను జ్యేష్ఠునిగా, పెద్దవాడుగా, ఫస్ట్ బోర్న్గా ఆయనను అంగీకరించి అనేకులను మా సహవాసాల్లో, సహవాసం అంటే ఆ సంఘం, ఈ సంఘం, ఆ సహవాసం, ఇవన్నీ మనుషులు గుర్తు. నా పేరు వేరు, నీ పేరు, నీకొక పేరుంది, నాకొక పేరుంది. పేర్లు ఉండటం తప్పు కాదు, సహవాసాలు ఉంటే ఉన్నాయి, చర్చెస్ ఉంటే ఉన్నాయి. కానీ మనమేం గుద్దులాడవలసిన పని లేదు. యేసు రక్తంలో కడుగుబడి పరిశుద్ధపరచబడి ఉన్నావా లేదా? అదే ప్రాముఖ్యమైనది. ప్రభువైన యేసు నామమును అంగీకరిస్తున్నావా లేదా? ఇక దీనికోసం యేసు నామం మన బాప్తిజం, క్రీస్తు నామం బాప్తిజం, ఈ పిచ్చి మాటలు మానుకోవడం మంచిది. ఏక మనస్సు కలిగి ప్రభువును ఆరాధించడం, ఘనపరచడం మంచిది. అనేక సహోదరులలో మనము కూడా ఉందాం. తీసుకొస్తున్నాడు ప్రభు దగ్గరికి, రండి రండి అని. ఆ పిలుపును మేము కూడా అందుకుని రండి 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 పిలుస్తున్నాం. ఒక్క మాట చెప్పి ముగిస్తాం. పునరుద్ధానుడయ్యాడు ప్రభు అని యేసు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? ఓకే. ఇప్పుడు యేసు ప్రభు అటు నడుస్తున్నాడు. ప్రభు ప్రక్కన పేతురు నడుస్తున్నాడు. వెనకిడి చూచాడు. యోహాను కనిపించాడు. ఆయన రొమ్మున ఆనుకొని ఉన్న యోహానును చూచాడు. ప్రభు, మరి వీని సంగతి ఏంటి? అయ్యా, నీకు దేవుడు ధన్యత ఇచ్చాడు. ఆయన నాకు ఇష్టమైతే నీకెందుకు రాయ్యా నాయన? పేతురు రా అన్నాడు. ప్రభు ఇష్టపడి నేను పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు. వెనక తిరిగి ఈయన సంగతి ఏందని నేను అడిగితే, లేదా ఆయన నా వెనక తిరిగి ఈయన సంగతి ఏంది, ఉసరా సంగతి ఏంటంటే నేను అడిగితే, ఒక్కసారి ఒక అద్భుతం జరిగింది. లూథరన్ హై స్కూల్లో మాస్టర్ గారు వారు, నేను అప్పుడు ఎంఏ చదువుతున్నాను లేకపోతే కాలేజీలో పనిచేస్తున్నాను, నాకు అంత గుర్తులేదు. మా టెర్రస్ మీద ఉన్నప్పుడు ఆకాశంలో ఒక వింత దర్శనం చూచారు. వింత, అంత ఏదో మొత్తానికి నా భయం వేసింది. యేసుప్రభు వచ్చాడు నాయన, సంఘం ఎత్తపడింది, నేను ఇక్కడే ఉన్నా. ఇంత బోధ చేసి ఇంత కష్టపడి చివరికి నేను ఇట్లా అయిపోయాను, భ్రష్టుడు అయిపోయి దిగులు పడి ఓ పిల్లోని పిలిచారే, తొందరగా పోయి లూథరన్ హై స్కూల్లో పోయి మాస్టర్ గారు ఉన్నారో లేదో చూసి, అంటే నా నమ్మకం ఆయన తప్పకుండా పదవకాని పోతాడు. నేను విలువపడ్డాను. ఇంతకంటే దౌర్భాగ్యత నాకేం కావాలని ఏడుస్తూ ఆ పిల్లోని పిలిచి తొందరగా పోయి లూథరన్ హై స్కూల్ మాస్టర్ గారు ఉన్నారా లేదా, అంత మంచి సాక్ష్యం ఏంది నేను ఇస్తున్నాను. ఆ సాక్ష్యం ఆయన కూడా నా గురించి అంతే ఇవ్వగలరు. సరే, దేవుని స్తోత్రం. మనం అందరం దేవుని బిడ్డలమే విశ్వాసాన్ని కాపాడుకుందాం. ప్రభు ఆ రీతిగా మన జన్మదినాలని ఆశీర్వాదమునకు వారసులు మగుటకు మనల్ని పిలిచాడు, కానీ శాపనార్థాలు పెట్టే నిమిత్తమై పిలవలేదు. అలాంటి ఆశీర్వాదాన్ని అందుకోగలిగిన పరిశుద్ధాత్మ దేవుడు బలపరచును గాక. ఆమేన్.